రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేసినప్పటికీ మీకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఇక్కడ మీకు ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. స్క్రీన్ షేర్ చేస్తున్నాను. స్క్రీన్ ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది సార్ చూడండి. నా ల్యాప్టాప్ లో కనిపిస్తుందా మీకు? మీకు ఇప్పుడు ఏం కనిపిస్తుంది? స్క్రీన్ కనిపిస్తుందా? హలో, ఇప్పుడు మీకు ఏం కనిపిస్తుంది స్క్రీన్ మీద? ఒకసారి చూడండి. ప్లీజ్ టెల్ మీ. Gauss divergence theorem. ఓకే ఓకే ఓకే. స్క్రీన్ కనిపిస్తుంది కదా? Yes sir. ఇప్పుడు ఏం కనిపిస్తుంది మీకు? స్టోక్స్ థియరం కనిపిస్తుందా? Yes sir. స్టోక్స్ థియరం. ఓకే. పార్టిసిపెంట్స్ ఎంతమంది ఉన్నారు? 15 మెంబర్స్. ఇంకా రిఫర్ చేయండి, ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళకి జాయిన్ అవ్వమని చెప్పేసి. ఓకే, ఇక్కడ చూడండి సార్. స్టోక్స్ థియరం ఆల్రెడీ ఒక క్లాస్ ఒక సెక్షన్ ఆల్రెడీ చెప్పాను. అది ఏ సెక్షన్ అనేది నాకు ఐడియా లేదు. సివిల్స్ బహుశా మెకానికల్ ఆల్రెడీ నేను లెసన్ చెప్పాను కదా స్టోక్స్ థియరం. హలో, వాయిస్ ఎవరిది? అది ఏ స్టూడెంట్ అది? సరే, స్టోక్స్ థియరం. వాట్ ఈస్ ద స్టేట్మెంట్ ఫర్ స్టోక్స్ థియరం? అరే మెకానికల్ వాళ్ళు ఉన్నారా? మెకానికల్ నుంచి ఎవరన్నా రిప్లై ఇవ్వండి ప్లీజ్. ఎనీవన్ ఫ్రమ్ మెకానికల్? మహేష్ యశ్వంత్, పాల్, మెకానికల్ పాల్. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? మీకు ఆల్రెడీ స్టోక్స్ థియరం ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీకు 2 క్లాసెస్ Civil కి explain చేశారు sir. సివిల్ కి చెప్పానా? సివిల్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెకానికల్ మాత్రం Yes sir. ఏంటంటే గ్రీక్ థియరం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అయినప్పటికీ అందరూ ఒకసారి వినండి. స్టోక్స్ థియరం ఏం చెప్తుంది మనకి? ఇది కూడా గ్రీక్ థియరం లాగే లైన్ ఇంటిగ్రేషన్ ని సర్ఫేస్ ఇంటిగ్రల్ గా కన్వర్ట్ చేస్తుంది. అంటే నా వాయిస్ క్లారిటీగా ఉందా మీకు? ప్లీజ్ గివ్ మీ ఆన్సర్. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా క్లారిటీగా ఉంది కదా? Yes sir. ఓకే. Also you must be free to ask any questions.
Okay. What is the statement for Stokes theorem? Surface integral. Because screen కూడా బాగా కనపడుతుంది కదా. దీనికి సర్ఫేస్ ఇంటిగ్రల్ కి స్టేట్మెంట్ ఏంటి? మీరు స్టేట్మెంట్ రాయాలి, స్టేట్మెంట్ మాత్రమే రాయాలి వితౌట్ ప్రూవింగ్ ద స్టేట్మెంట్, వితౌట్ ప్రూవింగ్ స్టోక్స్ థియరమ్. ఓకే, దేర్ ఇస్ నో need to prove Stokes theorem. Only we will consider statement. Okay, what does Stokes theorem says? Surface integral of the component of f bar. F bar అంటే అది ఒక వెక్టార్ అని అవుతుంది. దట్ ఈస్ నాట్ స్కేలార్. బార్ అని ఇచ్చాడు కదా, బార్ అని ఇచ్చాడంటే అది కంపల్సరీగా కూడా అది వెక్టార్ అవుతుంది. అలాంగ్ ది నార్మల్ అంటే పెర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి ఒక లైన్. దేనికి? టు ది సర్ఫేస్ ఎస్. సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ ది component of f bar along the normal to the surface s taken over the surface s bounded by the curve c is equal to the line integral of vector point function f bar taken along the closure curve. దాన్ని సింబాలికల్ గా ఫార్ములా యూజ్ చేసి ఎలా చెప్పొస్తున్నాం దాన్ని? లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ f bar dot dr is equal to surface integral of curl of f bar dot n ds. Here n is nothing but normal to the given surface. N is nothing but normal to the given surface. Already previous video lessons lo manam curl ela find out cheyali, the gas comparativity, gradient ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, కర్ల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్రాస్ ప్రొడక్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్స్ లో విన్నావే. ఓకే, స్టార్టింగ్ లెసన్ అవి అక్కడ అవన్నీ ఈజీగా వస్తే మీకు స్టోక్స్ థియరమ్, గాస్ డైవర్జెన్స్ థియరమ్, తర్వాత గ్రీన్స్ థియరమ్, ఇవన్నీ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. కర్ల్ ఫైండ్ అవుట్ చేయడం రాదన్నమాట. కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ ఎఫ్ బార్ ఈజ్ ఎ వెక్టార్. Curl of f bar is also a vector, but చూడండి సార్, gradient pi is a scalar, but gradient of pi is a vector. ఆల్రెడీ మీకు చెప్పాను, pi అనేది స్కేలార్ అవుతుంది. దానికి గ్రేడియంట్ ఫైండ్ అవుట్ చేస్తే, if you find out the gradient of phi, that will be vector. But in case of curl, f bar is a vector, f bar is also a vector, curl of f bar is also vector. Curl of f bar is also vector. Curl of f bar is nothing but delta cross f. Curl of f bar is nothing but delta cross f bar. Curl of f bar కి ఫార్ములా ఏంటి? డెల్టా క్రాస్ f bar. అంటే దీన్ని ఎలా రాసుకోవాలంటే i j k. ఈ f bar లో ఉన్నటువంటి i కోఎఫిషియెంట్స్, దాన్ని f1 అనుకోండి, లేకపోతే j కోఎఫిషియెంట్ f2 అనుకోండి, z కోఎఫిషియెంట్ ఏమీ లేదు, అది f3 అనుకోండి. Here f1 is xy, f2 is xy square, f3 is 0. Okay, then curl of f bar is defined as determinant of the entries I, j, k, their coefficients, differentials, partial differentials with respect to x comma y comma z respectively. That is dou by dou x, dou by dou y, dou by dou z, and f1, f2, f3, where f1 is nothing but coefficient of phi, and f2 is nothing but coefficient of z, and f3 is nothing but coefficient of z. Okay, that is curl of f bar. Okay, very good. Curl of f bar ante dot n ante enti? Please anyone give me answer. Already civil classes, civil students listen to this lesson. Okay, therefore what is the meaning of n? Please anyone give me reply. Civil నుంచి ఎవరైనా చెప్పగలరా నాకు n అంటే ఏంటో? సివిల్ నుంచి ఎవరైనా చెప్పగలరా n అంటే ఏంటో? What is the meaning of n?
ఆల్రెడీ ఇంకోసారి క్లాస్ Normal to the surface, sir. వెరీ గుడ్. నార్మల్ టు ది సర్ఫేస్. సర్ఫేస్ అంటే ఇక్కడ వాడు ఇచ్చినటువంటి సర్ఫేస్ ఏంటి, వాటి సర్ఫేస్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ XY ప్లేన్ లో నార్మల్ ఏమవుతుంది, XY ప్లేన్ లో నార్మల్ ఏమవుతుంది, XY ప్లేన్ లో నార్మల్ K అవుతుంది. XY ప్లేన్ లో నార్మల్ K అవుతుంది. YZ ప్లేన్ లో అయితే I బార్ అనేది నార్మల్ అవుతుంది. అంటే YZ ప్లేన్ లో పెర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి లైన్ I బార్. అలాగే XZ ప్లేన్ లో నార్మల్ ఏంటి, XZ ప్లేన్ లో అయితే నార్మల్ అంటే XZ ప్లేన్ కి పెర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి లైన్ J బార్. J బార్ అంటే ఇక్కడ ఒకసారి చూడండి, మనం చూడండి సార్, X ఎలా వస్తుంది ఇక్కడ, X Y Z వెక్టర్స్ ఏంటి I బార్, ఓకే, తర్వాత J బార్, నెక్స్ట్ K అనే వెక్టర్ K బార్, బార్ లేదు. ఓకే, ఇక్కడ చూడండి సార్, XY ప్లేన్ లో అనుకోండి, XY ప్లేన్ లో అనుకోండి, XY ప్లేన్ లో XY ప్లేన్ లో XY ప్లేన్ పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి నార్మల్ ఏంటి K. సిమిలర్లీ YZ అనే ప్లేన్ లో YZ అనే ప్లేన్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నటువంటి లైన్ నార్మల్ లైన్ I అంటే టెన్ వాల్యూ I. అలాగే XZ ప్లేన్ కి నార్మల్ గా ఉన్నటువంటి లైన్ J. ఇలా అన్నమాట తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఓకే, నౌ ఇదన్నమాట సింపుల్. అక్కడ నుంచి మనకి యూజింగ్ స్టోక్స్ థియరం ఎవాల్యుయేట్ టు ఇంటిగ్రల్ విత్ ఇన్ లిమిట్స్ within circle C, within curve C, xy dx, xy square dy, where C is a square in xy plane. Given plane is xy plane with vertices 1, 0, -1, 0, 0, 1, 0, -1. కానీ ఇక్కడ xy ప్లేన్ కదా, n ఏమవుతుంది ఎవరు చెప్పగలరు నాకు? Please everyone give me reply. What is normal here? K, sir. K, sir. XY K వస్తుంది అన్నమాట. ఇక్కడ గివెన్ వెక్టర్ ని ఎలా తీసుకోవాలంటే, ఇక్కడ మనకి ఎలా ఇచ్చాడు, డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఇచ్చాడు. మరి ఇందులో నుంచి వెక్టర్ ఫార్మేట్ లో తీసుకోవాలంటే మనకి dx ఇందులో f బార్ ని డిరైవ్ చేయాలంటే ఎలా డిరైవ్ చేయాలి, f బార్. f ఏమో xy dx, xy స్క్వేర్ dy. మనకి f బార్ వెక్టర్ ఫార్మేట్ లో కావాలంటే xy ఇంటూ I అంటే dx ప్లేస్ లో dx ని I తోను, తర్వాత xy స్క్వేర్ ఇంటూ dy ని j తో రీప్లేస్ చేసుకోవాలి. అలా ఎందుకు రీప్లేస్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. అలా ఎందుకు రీప్లేస్ చేసుకోవాలన్నది ప్రీవియస్ లెసన్స్ లో మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ f అంటే xy dx, xy స్క్వేర్ dy, డాట్ r బార్ అంటే I dx, j dy, k dy, I into dx, j into dy plus j into dy plus k into dy. ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ పెడితే అప్పుడు f బార్ వస్తుంది. f బార్ is nothing but f dot r bar. ఓకే, f బార్ అన్నమాట x into y. మీరు సింపుల్ గా అర్థం చేసుకోండి. dx ని I తో రీప్లేస్ చేసుకోవాలి. Similarly dy will be replaced by j. There is no dz. Therefore this is f bar. Okay, now curl of f bar. Curl of f bar. Curl of f bar is equal to delta cross f bar. Curl of f bar is nothing but cross product of differential operator delta and the function f bar, the vector function f bar. Therefore I, j, k, dou by dou x, dou by dou y, dou by dou z, xy square and 0. Here for f bar vector replace dx with I, dy with j, also dz with k. Okay,
ఇక్కడ determinant find out చేయాలి. determinant find out చేయడం స్టెప్ 3/3 matrix కి I into dou by dou y of 0 is 0, dou by dou z of xy square is also 0, minus j into dou by dou x of 0, dou by dou z of xy, dou by dou z of xy. Similarly, k into dou by dou x into xy square, minus dou by dou y into xy. Okay, here dou by dou y of 0 is 0, 0, dou by dou z of xy square. Since we are doing with respect to z partially, xy square become constant. Constant for differentiation of a constant function is nothing but 0. 0 minus 0 minus j into dou by dou x of 0 is 0, minus dou by dou z of xy is also 0. Because in xy function there is no z, therefore this becomes constant function. Okay, differential partial differentiation of constant function is 0. 0 minus 0 plus k into differential function of xy square, xy square. Okay, here x is unconstant and y square is constant. Therefore, you need to find out the derivative only for x. What is the derivative of x? 1. 1 into y square into y square, k into y square minus dou by dou y of xy. X is constant. You need to find out the derivative for only y. 1. Derivative of y is 1. 1 into x. Therefore, we will get like this. I into 0 minus 0 minus j into 0 minus 0 plus k into y square minus x. That is k into y square minus x. That is curl of f bar. As per the formula, k find out చేయాలి. ఇప్పుడు మనం ఇంకా కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. స్టోక్స్ తెలియదు కదా, కర్ల్ ఆఫ్ ఎఫ్ బార్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇంకా ఎన్ అంటే ఇక్కడ ఏంటి కే, ఎన్ బార్ అంటే ఇక్కడ డిఎస్ అంటే ఏంటి సర్ఫేస్ డిఎక్స్ ఇంటూ డివై, పొడవు ఇంటూ వెడల్పు లాగా లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ లాగా. డిఎస్ అంటే ఏరియా ఆఫ్ డిఎస్ అంటే డిఎక్స్ డివై, డిఎక్స్ డివై. ఓకే, ఎన్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్ టు ది సర్ఫేస్ xy, that is k. Okay, therefore ఇక్కడ in xy plane n bar is equal to k. ఇప్పుడు now ఫైనల్ గా మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటంటే as per the Stokes theorem, integral of xy dx plus xy is equal to xy square dy equals to, అంటే ఇది వాడి ఇచ్చినటువంటి ప్రాబ్లం. దీని అలా రాసుకోవచ్చు, ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ ఆఫ్ k into y square minus x dot k. k ఎందుకు రాసుకున్నాం? దిస్ ఈజ్ కర్ల్ ఆఫ్ f bar dot n. k అంటే నార్మల్ టు ది xy plane, n అంటే k, ds అంటే dx dy, ds అంటే dx dy. ఓకే, ఇక్కడ ఈ లిమిట్స్ అలా వచ్చినాయి. x is equal to -1 to 1, y is equal to -1 to 1. ఈ లిమిట్స్ అలా వచ్చినాయి వాడి ఇచ్చినటువంటి పాయింట్స్ బట్టి. ఇక్కడ చూడండి సార్, నేను డయాగ్రామ్ ఇస్తాను, డయాగ్రామ్ వేసాను చూడండి. వాడి ఇచ్చినటువంటి మనం ఒకసారి xy ఫ్రేమ్ తీసుకున్నాం. xy ఫ్రేమ్ తీసుకుంటే దిస్ ఈజ్ y axis, this is x axis. ఓకే, ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి పాయింట్స్ ని let us identify these 4 points on the xy plane. xy plane 1 0 is this one, 0 comma -1 is this one, -1 comma 0 is this one, and 0 comma 1 is this one. మరి అవన్నీ చెప్పగలరు. x అనే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది చెప్పగలరా? x is moving from what point to what point? x ఎలా 1 to 0 1 to -1. x is moving from -1 to 1. ఇలా తీసుకున్నాడు. x is moving from -1 to 1, నెగటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్, -1 to 1. and y is moving from -1 to 1. x is moving from -1 to 1, y is moving from -1 to 1. అంటే వాడు ఇచ్చినటువంటి పాయింట్స్ బట్టి మనం లిమిట్స్ తీసుకున్నాం. ఇది 1 0 -1 0, అంటే x is moving from -1 to 1, and similarly y is moving from -1 to 1. Therefore, basing on the given points, we consider limits of integration. ఇక్కడ సర్ఫేస్ ఇంటిగ్రల్ మీకు ఆల్రెడీ థర్డ్ ఇయర్ లో
థర్డ్ యూనిట్ సెకండ్ యూనిట్ అది సెకండ్ యూనిట్ లో యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ హౌ టు ఫైండ్ అవుట్ సర్ఫేస్ ఇంటిగ్రల్ అండ్ వాల్యూమ్ ఇంటిగ్రల్. ఇట్ ఈస్ క్లియర్లీ సర్ఫేస్ ఇంటిగ్రల్. ఓకే, కానీ ఇవన్నీ కాన్స్టెంట్ కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు -1 కాన్స్టెంట్ 1 కాన్స్టెంట్, y ఈజ్ ఈక్వల్ టు -1 కాన్స్టెంట్ 1 కాన్స్టెంట్. దేర్ఫోర్ ఈ ఫంక్షన్ ని విత్ రెస్పెక్ట్ టు y తో ఫైండ్ అవుట్ చేయొచ్చు, విత్ రెస్పెక్ట్ టు x తో కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందువల్ల ఇవి కాన్స్టెంట్లు కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ తీసుకొచ్చి డివైడ్ చేసుకున్న పర్లేదు, ఈ ఇంటిగ్రేషన్ వచ్చి డివైడ్ చేసుకున్న పర్లేదు. సరే, ఎలా చేసిన పర్లేదు కాబట్టి ఫస్ట్ నా y తో విత్ రెస్పెక్ట్ టు y తో అంటే dy integral within limits y is equal to -1 to 1 k into y square minus x into dy. Then x will become constant. With respect to y తో నేను ఏం చేస్తున్నాను, ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. y is equal to -1 to 1 y square minus x into dy dx. Okay, what is the integral value of y square? Y cube by 3 minus what is the integration of this constant x? X की x any constant integration ఏంటి అంటే x into 1 అనుకోండి, 1 integration of y with respect to y and x y. What are the limits? Y is equal to -1 to 1. Okay, after applying these limits in this one we will get 2 by 3 minus 2x dx. Now we need to find out integral value of this function with respect to x. Okay, therefore integral value of 2 by 3 constant 2 by 3 into 1 integration of 1 is x. Therefore x into 2 by 3 2 by 3 x 2 by 3 x minus 2 into integral value of x. Integral, what is the integral value of x? X square by 2 x power of 1 plus 1 by 2 x power of 1 plus 1 by 1 plus 1 and x square by 2 2 into x square by 2 2 cancel x square, that is 2 by 3x minus x square. What are the limits? -1 and 1. First to apply, replace x with 1. After putting minus after this bracket, next we should replace x with -5 like this. Finally we will get 4 by 3 4 by 3. Therefore we have found the value of integral value of xy dx xy square dy as 4 by 3. Okay, that is proof by using Stokes theorem. ఇప్పుడు స్టోక్స్ థియరం అసలు కరెక్టా కాదా అంటే, అసలు స్టోక్స్ థియరం అంటే మనం ఏం చేసాం, మనకి ఇచ్చిందేమో లైన్ ఇంటిగ్రల్, కానీ మనం ఫైనల్ గా ఉపయోగించింది సర్ఫేస్ ఇంటిగ్రల్. ఎలా కుదురుతుంది అంటే లైన్ ఇంటిగ్రేషన్ లో ఉపయోగించినా పర్లేదు, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉపయోగించినా పర్లేదు అనుకుంటే ఈ ఫార్ములా ప్రకారం ఫార్ములా ఒకవేళ ఇలా లైన్ ఇంటిగ్రేషన్ ఇస్తే లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అయితే దాన్ని కర్ల్ ఆఫ్ f డాట్ n పెట్టుకుని సర్ఫేస్ ఇంటిగ్రల్ గా మార్చుకుని చేయవచ్చు. అంటే మనకి ఈజీగా చేయడం కోసం లైన్ ఇంటిగ్రేషన్ లో నాకు నేను చేయలేకపోతున్నాను అంటే అప్పుడు ఆఫ్టర్ దెన్ you have to try to convert that line integration into the surface integral. Okay, surface integral. Okay, but now let us verify the Stokes theorem correct kada. Inti line integration direct ga manam surface integral chesi find out chesi surface integral lo marchesi find out cheyacha, ఇది కరెక్టేనా? సైంటిస్ట్ ఫైండ్ అవుట్ చేసినటువంటి ఆ స్టోక్ థియరం కరెక్టా కదా వెరిఫై చేద్దాం. వెరిఫై చేయాలంటే మీరు బోత్ సైడ్స్ అంటే ఎలాగా వెరిఫై చేయడం అంటే ఏమీ లేదు, దీని వాల్యూ విడిగా ఫైండ్ అవుట్ చేయాలి, దీని వాల్యూ విడిగా ఫైండ్ అవుట్ చేయాలి. కానీ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం కొన్నింటికి కాంప్లికేటెడ్ అవ్వచ్చు, కానీ కాంప్లికేటెడ్ కానివి తీసుకుంటాం. కాంప్లికేటెడ్ కానివి అంటే ఈ ఫార్ములా యూజ్ చేయక్కర్లేకుండానే లైన్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయగలిగే ప్రాబ్లం ఒకటి తీసుకుంటాం. దానికి ట్రూ అయితే ఇంకా కాంప్లికేటెడ్ అయ్యే వాటికి కూడా సర్ఫేస్ ఇంటిగ్రల్ గా మార్చవచ్చు అని మీనింగ్ అనమాట. అంటే ఆర్బిట్రరీ we will select one easy line integration. Okay, that is we can do line integration very easily. అటువంటి ఫంక్షన్ తీసుకొని దానికి లైన్ ఇంటిగ్రేషన్ పెడతాం, సర్ఫేస్ ఇంటిగ్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం.
రెండు ఒకేలా వస్తే LHS ఈక్వల్స్ టు RHS ఇస్తే వెరిఫై అయినట్టు. మన స్టార్టింగ్ లో గ్రీన్స్ థియరం కంటే ముందు లైన్ ఇంటిగ్రేషన్ నేర్చుకున్నాం. అంటే లైన్ ఇంటిగ్రేషన్ ప్రతి చోట ఈజీ. ఓకే, గ్రీన్స్ థియరం లో కూడా లైన్ ఇంటిగ్రేషన్ ఈక్వల్స్ టు వెరిఫై స్టోక్స్ థియరం ఫర్ వెక్టార్ ఫీల్డ్ x బార్ ఈజ్ డైరెక్ట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ అవ్వకుండా వెక్టార్ ఫీల్డ్ ఇచ్చారు 2x మైనస్ y ఇంటూ y. మీరు మార్చుకోవాల్సిన అవసరం లేకుండా వాడే ఇచ్చేస్తారు. మైనస్ y z స్క్వేర్ j మైనస్ y స్క్వేర్ z ఇంటూ k ఓవర్ ది అప్పర్ హాఫ్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 బౌండెడ్ బై ఇట్స్ ప్రొజెక్షన్ ఆన్ xy ప్లేన్. ఇక్కడ కూడా xy ప్లేన్ ఇచ్చారు కాబట్టి n వాల్యూ ఏమవుతుంది మనకి, xy ప్లేన్ ఇచ్చారు కాబట్టి n వాల్యూ ఏమవుతుంది మనకి, xy ప్లేన్ ఇచ్చారు కాబట్టి n వాల్యూ ఏమవుతుంది, k అవుతుంది. ఓకే, ఇక్కడ xy ప్లేన్ అన్నారు కాబట్టి కంపల్సరీగా z ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది, dz ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి, లైన్ ఇంటిగ్రేషన్ బై లైన్ ఇంటిగ్రల్ f డాట్ dr ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఓవర్ c 2x మైనస్ y i ప్లేస్ లో dx తీసుకోండి, మైనస్ yz స్క్వేర్ j ప్లేస్ లో dy రీప్లేస్ చేసుకోండి, మైనస్ y స్క్వేర్ z ఇంటూ k y స్క్వేర్ z ఇంటూ dz తీసుకోండి, అంటే k ప్లేస్ లో dz రీప్లేస్ చేసుకోండి. బట్ z ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే dz ఈక్వల్స్ టు 0 కదా, అందువల్ల ఈ ఇందులో ఎక్కడైనా z వాల్యూ ఉంటే దాన్ని 0 తో రీప్లేస్ చేసుకోండి. దట్ ఈస్ 2x మైనస్ y ఇంటూ dx మైనస్ y ఇంటూ 0 స్క్వేర్ into dy minus y square into 0 into dz derivative of 0. These two terms will become 0 because this two term contains z which is equal to 0. Okay, therefore ఈ two values కూడా z is equal to 0 అయింది కాబట్టి ఈ two terms కూడా 0 అవుతాయి. Therefore finally we have integral over c 2x minus y dx. Okay, 2x minus y dx, 2x minus y dx. ఓకే, ఇక్కడ ఇంకొకసారి దీన్ని సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ మనం డైరెక్ట్ గా సాల్వ్ చేయలేం కాబట్టి పోలార్ కోఆర్డినేట్స్ తీసుకోవాలి. పోలార్ కోఆర్డినేట్స్ తీసుకోవాలంటే x ఈక్వల్స్ టు cos theta తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు cos theta కన్సిడర్ చేస్తున్నాం, అటు y ఈజ్ ఈక్వల్ టు sin theta అవుతుంది, dx ఈజ్ ఈక్వల్ టు మైనస్ sin theta d theta అవుతుంది. Like this, x equals to cos theta, then x equals to cos theta, y is equal to sin theta. Actually గా polar coordinates లో x అంటే ఏంటి, r cos theta, y is equal to r sin theta. Polar coordinates లో x y ఏంటది చెప్పండి, any doubt? x equals to r cos theta, y is equal to r sin theta. ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇచ్చింది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అంటే ఎవరైనా ఏమని చెప్పగలరా, అది ఏంటి అసలు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే ఏంటి, ఆల్రెడీ సివిల్ ఉన్నారు కదా, x స్క్వేర్ ఏంటది లైన్ సార్ కాదు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ అంటే లైన్ ఎలా అవుతుంది కదా, అసలు సెకండ్ డిగ్రీలో ఉన్నది లైన్ అవ్వదు, ఫస్ట్ ఇంటిగ్రల్ లో ఉంటేనే x ప్లస్ y ఈక్వల్స్ టు 0 ఒక లైన్ అవుతుంది, z కూడా ఉంటే లైన్ కాకుండా ప్లేన్ అవుతుంది. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అంటే ఏంటి, అది స్పియర్. అదేంటది స్పియర్. స్పియర్ అంటే మీరు ఒక కోడి తీసుకోండి, గోళాకారంలో ఉన్నది ఏం తీసుకున్నా పర్లేదు. ఓకే, గోళాకారంలో ఉన్నది ఏం తీసుకున్నా పర్లేదు. స్పియర్ అంటే ఒక స్పియర్ ఇలా, అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబ్ తీసుకుంటే మన గ్లోబ్ ఎలా ఉంది, స్పియర్ ఫార్మేట్ లో ఉంది, కరెక్ట్ గా అలా లేదు కానీ స్పియర్ ఫార్మేట్ లో ఉంది. లేదా ఒక బద్దగా తీసుకోండి, అది ఎలా ఉంటుంది, ఒక స్పియర్ ఫార్మేట్ లో ఉంటుంది. ఇక్కడ z ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z ఈక్వల్ టు 0 అంటే ఈ స్పియర్, ఇది స్పియర్ అంటే ఒక ఎర్త్ ఫార్మేట్. గ్లోబ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. గ్లోబ్ అయితే ఎలా ఉంటుంది, ఎర్త్ కరెక్ట్ గా గుండ్రంగా లేకపోవచ్చు, కానీ గ్లోబ్ మాత్రం కంపల్సరీగా గుండ్రంగా ఉంటుంది. మనకు కనిపించే చంద్రమానం కూడా గుండ్రంగా కనిపిస్తుంది. ఓకేనా, దట్ ఈస్ స్పియర్. దానికి ఫార్ములా ఏంటి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అది ఇక్కడ ఏమన్నా చూడండి ఒకసారి, ఓవర్ అప్పర్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ది స్పియర్ అన్నమాట. అప్పర్ ఆఫ్ సర్ఫేస్ అంటే దాన్ని అదొక నారింజగా అనుకోండి, దాన్ని 2 ముక్కలు చేస్తాం మనం. అంటే z ఈక్వల్స్ టు 0 అంటే దాని అర్థం హాఫ్ తీసుకోవాలన్నమాట.
ఆఫ్ తీసుకోవాలి ఇలా వస్తుంది. అప్పుడు ఈ అప్పర్ హాఫ్ ఆఫ్ ది సర్ఫేస్ ఏంటిది? ఎవరైనా చెప్పండి దేంటో చెప్పగలరా? ఈ పోర్షన్ ఏంటి? ప్లీజ్ ఎనీవన్ గివ్ మీ రిప్లై. వాట్ ఈస్ దిస్ పోర్షన్? సర్కిల్ సార్. సర్కిల్. అంటే ఇక్కడ z ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇది 0 కాదు, 1 ఇది కూడా 1. z వాల్యూ 0 కాబట్టి xy ప్లేన్ లో z ఈక్వల్స్ టు 0 కాబట్టి dz ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఆ సర్కిల్ ఏంటది? x² + y² = 1. therefore x² + y² + z² = 1 అంటేనేమో స్పియర్ మన గ్లోబ్ లా ఉంటుంది. స్పియర్ స్పియర్ అన్నమాట. ఓకే, కానీ z వాల్యూ 0 కాబట్టి x² + y² = 1 వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ అప్పర్ హాఫ్ ఆఫ్ ది సర్ఫేస్. ఈ సర్ఫేస్ అన్నమాట. ఇక్కడ x² + y² = 1 అంటే ఏంటి? రేడియస్ ఎంత? కంపేర్ x² + y² 1. కాబట్టి ఇక్కడ x r cos θ, ఇక్కడ r వాల్యూ 1. r cos θ అంటాం కదా నార్మల్ గా, కానీ ఇక్కడ r అంటాం కదా. బట్ r వాల్యూ ఏమవుతుందంటే r వాల్యూ 1 అవుతుంది. ఎందువల్ల? మన ఆల్రెడీ రేడియస్ 1 కాబట్టి. అలాగే y r sin θ తీసుకోవాలి. తీసుకోవాలి. బట్ r is 1 sin θ dx - sin θ. ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. 2 cos θ - sin θ into -sin θ dθ. మల్టిప్లై చేయండి. 2 cos θ into -sin θ. ఓకే, మైనస్ ని కామన్ తీసేయండి. మైనస్ ఆఫ్ 2 cos θ sin θ minus sin θ into sin θ sin² θ. ఇక్కడ మీరు ఏమనుకోవచ్చు? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదండి, ఇక్కడ ప్లస్ ఇంటూ రాలేదు, మైనస్ వచ్చింది అనుకోవచ్చు. ఈ మైనస్ ఆల్రెడీ నేను ఇంటిగ్రేషన్ బయటకు తీసుకొచ్చేసాను. అంటే మైనస్ ఆఫ్ 2 cos θ sin θ minus sin² θ dθ. సరే, ఎవరిని చెప్పాలి? 2 cos θ sin θ అని రాసుకోవచ్చు. 2 cos θ sin θ is sin 2θ. 2 cos θ sin θ sin² θ. నేను ఇంటిగ్రేషన్ ఫస్ట్ సెపరేట్ చేస్తాను దీనికి. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంటిగ్రల్ sin² θ అవుతుంది. ఇక్కడ cos θ sin θ మనకి ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి మనకు sin 2θ గా చేస్తే sin ax కి ఇంటిగ్రేషన్ ఏంటి? cos ax/a మైనస్ ఆఫ్ cos ax/a ఫార్ములా ఈజీగా ఇచ్చాయి కాబట్టి ఈ ఫార్ములా మార్చాం sin 2θ. ఇక్కడ మన sin² θ డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి స్క్వేర్ లేకుండా చేయాలి. అంటే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. 1 - cos 2θ/2. ఓకే, dθ. ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్. సరే, sin 2θ కి ఇంటిగ్రేషన్ ఏంటి? ఆల్రెడీ ఒక మైనస్ ఉంది. అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్ we have minus. Okay, after then find out the integral value of sin 2θ. What is the integral value of sin 2θ? Cos minus of cos 2θ divided by 2. That is the integral value of sin 2θ. What are the limits? 0 to 2π. 0 to 2π అని నేను లిమిట్స్ ఎలా ఇస్తాను? ఇక్కడ నేను వాడు ఎక్కడ ఇవ్వలేదు కదా, c అని ఇచ్చాడు. 0 to 2π